హాయ్ ఫ్రెండ్స్, శారీ ప్రింటింగ్ గురించి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇప్పటి వరకు మన దగ్గర వచ్చిన వందలాది మంది కస్టమర్స్ వాళ్ళు అడిగిన డిఫరెంట్ క్వశ్చన్స్, డిఫరెంట్ మిషన్స్, డిఫరెంట్ ప్రింటింగ్ మిషన్స్, డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ డిజైన్స్, వాటన్నిటి గురించి కూడా మీకు క్లుప్తంగా మీకు ఎండ్ టు ఎండ్ పూర్తి వివరాలు కావాలనుకుంటే పిన్ టు పిన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బేసిక్గా ఈ మిషన్స్ మనం వచ్చేసి గత 10 సంవత్సరాలుగా 2017లో స్టార్ట్ చేసిన మన జర్నీ ఇక్కడి వరకు వచ్చేసింది. మనం మొదటగా వచ్చేసి గిఫ్ట్ ప్రింటింగ్ కోసం ఇలాంటి మిషన్స్ సేల్ చేసాము. అట్ ప్రజెంట్ వచ్చేసి మనకు శారీ ప్రింటింగ్ రిలేటెడ్ మనం చాలా మిషన్స్ ఈ లాస్ట్ 1 మంత్లో మోర్ దాన్ 600 మిషన్స్ అయితే మనమైతే సేల్ చేసేసాము. మోర్ దాన్ 600 చేసే ఉంటాం మనము. అదేవిధంగా ఇలాంటి ప్రింటర్ సీట్స్ వచ్చేసి మనకు కనీసం 10,000 మీటర్లతో మనమైతే సేల్ చేసాము. ప్రాపర్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తిగా అయితే మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బేసిక్గా మీరు ఎక్కడున్నా కూడా మీరు మన ఆఫీస్ విజిట్ చేయాలని విజిట్ చేయొచ్చు. లేకుంటే పూర్తి వీడియో చూసినట్లయితే మీకు ఎండ్ టు ఎండ్ డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తుంది. బేసిక్గా మనకు వచ్చేసి శారీ ప్రింటింగ్ కావాలనుకుంటే మనకు వచ్చేసి ఇలాంటి మనకు ప్రింటెడ్ సీట్స్ అయితే కావాలి. ఈ ప్రింటెడ్ సీట్స్ మీకు ప్రింటింగ్ కావాలనుకుంటే మనకు వచ్చేసి అలాంటి డీటెయిల్ ప్రింటర్స్ అయితే ఉండాలి. మీరు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కనుక హార్డ్లీ 1 or 2 మెంబర్స్ దగ్గర ఇలాంటి మిషనరీస్ అయితే ఉండి ప్రాపర్గా రియలిస్టిక్గా జెన్యున్గా అయితే ప్రింటింగ్ సర్వీస్ అయితే ఇస్తున్నారు. కస్టమైజేషన్ కావాలంటే 1 month టైం అయితే తీసుకున్నారు. మన దగ్గర కూడా కొంచెం డిలే అయితే ఉంటుంది. దానైతే డెఫినెట్గా నేను మనకు మ్యాక్సిమం మన దగ్గర డిజైనర్స్ కూడా ఉన్నారు. మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. యాక్చువల్లీ ఇంత రెస్పాన్స్ ఉంటుందని మనమే కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి ఇద్దరు డిజైనర్స్ ఉన్నప్పటికీ కూడా మనకు టైం టేకింగ్ అనేది అసలు డిజైనర్స్ లేకుండా ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అదేవిధంగా కస్టమైజేషన్ అంటే 1 month టైం వెయిట్ చేయలేదు కదా. కస్టమైజేషన్ 1 month టైం 1.5 month టైం అయితే అడుగుతున్నారు బయట. బట్ మ్యాక్సిమం 3 to 4 daysలో ఇచ్చేలాగా మనం అయితే ప్లాన్ చేస్తున్నాం. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ వచ్చేసి మనకు ఇంకొక మిషన్ ఇలాంటి ఆర్డర్ చేయడం వల్ల మనకు మోస్ట్లీ 1 or 2 daysలో కస్టమైజేషన్ కూడా కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో మనం వచ్చేసి ఇంకొక మిషన్ కూడా రాబోతుంది మనకి. అదే మిషనరీస్ వన్స్ మన ప్రింటింగ్ అయినా ఆ ప్రింట్ వచ్చేసి మనకి ఇలాంటి మిషన్స్ అయితే మనం పెట్టేసి మనం డిజైన్ అయితే ప్రింటింగ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మనం చేసినటువంటి రెగ్యులర్గా రోజు ఒక శారీ అయితే కొనాల్సిందే వస్తుంది నాకైతే. ఇంకా ఈ డెమో వేసిన ప్రింట్స్ ఇవన్నీ కూడా వచ్చిన ప్రతి కస్టమర్కి కూడా మనమైతే డెమో చూపిస్తాం. రోజు ఒక శారీ అయితే నేను కొనాల్సిందే వస్తుంది. మాంగళ్య పక్క నుండి సరిపోతుంది, కానీ లేకుండా చాలా ఇబ్బంది అయ్యేది నాకు కూడా. ఇలాంటి మిషన్స్ సంగతి వచ్చేసరికి మన దగ్గర 5 రకాల మిషన్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా మీకు వచ్చి సైజింగ్లో వచ్చేసి 16x24 ఇలా 16 ఉంటుంది. ఇలా 24 inches 15 secondsలో అయితే మన ప్రింటింగ్ అయితే అయిపోతుంది. 15x15 సైజ్ ఇది, 12x15 సైజ్ ఇది, 2x4 సైజ్ ఇది, 6x6 సైజ్ ఇది. వీటితో మనం వచ్చేసి ఇలాంటి జూట్ బ్యాగ్స్ మీద, టూట్ బ్యాగ్స్ మీద, చిన్న ఐటమ్ మీద ప్రింటింగ్ చేసుకోవచ్చు. ఈవెన్ స్టిచ్డ్ బ్లౌజెస్ మీద, ఈ మినీ లోగో ప్లస్ కూడా మీకు స్టిచ్డ్ బ్లౌజెస్ మీద ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు చేసేసుకోవచ్చు. ఇది ఆల్ ఇన్ 1 మిషన్. మనకు వచ్చేసి ఇలాంటి కప్స్ కూడా ప్రింటింగ్ చేసుకోవచ్చు, క్యాప్స్ కూడా ప్రింటింగ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫ్లాట్ బెడ్ యాజ్ యూజువల్ శారీ ప్రింటింగ్, బ్లౌజ్ ప్రింటింగ్, క్లాత్ ప్రింటింగ్ చేసుకోవచ్చు. అలాంగ్ విత్ గిఫ్ట్ ఆర్టికల్స్, రాకీస్ కూడా మనం చేసుకోవచ్చు. ఇది 15x15 సైజ్ వచ్చేసి పెద్దగా ఉంటుంది. 16x24 ఇది సైజ్ పెద్దగా ఉంటుంది. ప్రింటింగ్ అయితే ఎలా చేస్తాం చూస్తాం. ఇలాంటి మన డిజైన్ అయితే మన దగ్గర ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. యాక్చువల్గా పెట్టేటప్పుడు మిస్టేక్స్ చాలామంది చేస్తున్నారు. ఇలా పెడుతున్నారు, ఇక్కడ డెమో చూస్తున్నారు, ఇంటికి వెళ్ళి ఇలా పెడుతున్నారు. ఇలా పెట్టడం వల్ల ఇది వచ్చి ఇక్కడ స్టిక్ అయిపోతుంది. సెకండ్ వచ్చి మన డిజైన్ మనకు కనిపిస్తూ ఉండాలి. ఈ విధంగా మనం ప్లేస్ చేసుకోవాలి. టైమింగ్, టెంపరేచర్ ఏ విధంగా సెట్ చేసుకుని నేను చూపిస్తాను. టెంపరేచర్ 160 అయితే మనం సెట్ చేసేసాము. ఇన్ కేస్ మీరు చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ టెంపు బటన్ ఉంది, కింద టైం బటన్ ఉంది. టెంపు బటన్ మీరు క్లిక్ చేయండి. చేంజెస్ కావాలంటే చేసుకోండి. చేంజెస్ ఎప్పుడు చేసుకోవాలి? మీకు సబ్లిమేషన్కు డీటెయిల్ స్విచ్ అవుతున్నప్పుడు మీరు చేసుకోవాల్సి ఉంటుంది. టెంపరేచర్ సేమే పెట్టుకోవచ్చు. 160 నుంచి 180 మధ్యలో మనం ప్లేస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు టైమింగ్ కావాలి. టైం చేంజ్ చేసుకొని టైం మీద క్లిక్ చేయండి. టైం కావాలని చేంజ్ చేసుకోండి. అప్ డౌన్ బటన్స్ ఉన్నాయి. డౌన్ కొట్ట డిక్రీజ్ అవుతుంది, అప్ కొట్ట ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ టైం మీద ప్లేస్ ఫిక్స్ అయిపోతుంది. ఓన్లీ బ్లింక్ అయ్యేటప్పుడు మాత్రమే మీరు వచ్చేసి టైము ఆర్ టెంపరేచర్ చేంజ్ చేసుకోవచ్చు. మన టైమింగ్ అయితే రీచ్ 65 పెట్టాము. 160 దగ్గర ఉన్నా కూడా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు వచ్చేసి ఇక్కడ మిషన్ కింద ఈ బ్రౌన్ షీట్స్, యాక్చువల్లీ టెఫ్లాన్ షీట్స్ వైట్ ఆర్ బ్రౌన్ కలర్స్లో ఉంటాయి. మీకు అన్వాంటెడ్ ప్రింటింగ్ పడకుండా మనమైతే యూజ్ చేస్తాం దాన్ని. ఇక్కడ మనం డిజైన్ అయితే మనం ప్లేస్ చేసేసాము. ఇక్కడ టెఫ్లాన్ షీట్ ఇంకోటి అయితే ప్లేస్ చేసాము. మనం ప్రెస్ చేసేస్తున్నాము. ప్రెస్ చేసేటప్పుడు కూడా మీకు గమనించాలి. ప్రెస్ చేయగానే మీకు టైం వచ్చేసి ఇక్కడ డిక్రీజ్ అయితే అవ్వాలి. అదేవిధంగా ప్రెజర్ వచ్చేసి మీరు సింగిల్ హ్యాండ్తో క్లోజ్ చేసే విధంగా ఉండకూడదు. అలాంటప్పుడు అయితే మీకు ప్రాపర్ ప్రెజర్ లేక మీరు పెట్టిన ప్రింట్ ఈజీగా రిమూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి మీరు 2 handsతో పెట్టి ప్రెస్ చేస్తే ఎంత ప్రెజర్ అయితే ఉంటుందో అంత ప్రెజర్ పెట్టుకోవాలి. ఈజీగా లాక్ అవ్వకూడదు, ఈజీగా మీకు ప్రెస్ అవ్వకూడదు. ఆ విధంగా ఉండాలి. ఈజీగా రిమూవ్ అవ్వకూడదు. ఇన్ కేస్ మీరు చేంజెస్ చేసుకోవాలంటే ఎక్కువ లూజ్ ఉంటే కానీ మీరు దీన్ని టైట్ చేసుకొని మీకు ప్రాపర్ టైట్ ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ మన బీప్ సౌండ్ అయితే వస్తుంది. రిమూవ్ చేయండి. రిమూవ్ చేసిన తర్వాత మనం వచ్చేసి ఒక 1 minute ఇలాగే వదిలేసి మీరు
రిమూవ్ చేయొచ్చు. అదేవిధంగా ఇది వచ్చేసి మనం సబ్లిమేషన్ ప్రింట్ వచ్చేసి మనం ఇలాంటి ప్రింటర్స్లో ఇస్తాము. మీ దగ్గర ఏదైనా ప్రింటర్ ఉంటే కనుక ఆ ప్రింటర్ వేరు, ఈ ప్రింటర్ వేరు. ఈ ప్రింటర్లు వచ్చేసి ఇంక్స్ సబ్లిమేషన్ డిఫరెంట్గా ఉంటాయి. మీకు బయట మార్కెట్లో దొరికే ప్రింటర్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అవి జనరల్ పర్పస్ ప్రింటర్. అదేవిధంగా ఈ పేపర్ కూడా సబ్లిమేషన్ పేపర్ మీకు కంపేర్ చేస్తే కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. దీన్ని మీరు ప్రింటింగ్ చేయాలనుకుంటే కనుక మీకు వచ్చేసి 60 to 80 seconds అయితే అయిపోతుంది. ఈ వినాయక చవితికి అబ్బాయిలకు కుర్తాలు అదే టీషర్ట్సే కాకుండా అమ్మాయిలకు కూడా శారీస్ ఆ డ్రెస్సెస్ కూడా కస్టమైజేషన్ అయితే మీరు చేసుకోవచ్చు. దీని ప్రాసెస్ కూడా ప్రింటింగ్ అవుతుంది. మనం ఏం చేయాలి, ఫస్ట్ దీని అయితే నేను రిమూవ్ చేస్తాను. కొంచెం వేడిగానే ఉంది, చూద్దాం. దీన్ని నేను పక్కకు జరిపేసి ఇది సబ్లిమేషన్ ప్రింట్ అయితే నేను ప్లేస్ చేస్తున్నాను. మనం మిర్రర్ ఇమేజ్ అయితే మనం తీసుకోవాలి, ఇక్కడ నేను చేసేస్తున్నాను. అదేవిధంగా మన టైమింగ్ వచ్చేసి మనము 60 or 70 seconds నేను పెట్టేస్తాను. 70 seconds ప్లేస్ మళ్ళీ క్లిక్ చేస్తే ఫిక్స్ అయిపోయింది. డిటిఎఫ్కి సబ్లిమేషన్ స్విచ్చింగ్ చేసే విధానం అయితే ఇది. నేను ఇక్కడ వచ్చేసి మనకు సెవెంటీ సెకండ్స్ టైమర్ సెట్ చేస్తాము, ప్రెస్ చేసేసాము. ప్రాపర్ రైట్ అయితే ఉంది, ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది. డౌన్ అయితే అవుతుంది మనకి. ఇక్కడ ప్రింటింగ్ చేసే విధానం, మనం ప్రెస్సింగ్ చేసే విధానం అయితే చూసాము. మన వేరియేషన్స్ అయితే మీరు చూసారు. అదేవిధంగా సబ్లిమేషన్ ప్రింటర్, డిటిఎఫ్ ప్రింటర్ డిఫరెన్సెస్ ఏంటి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్లిమేషన్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే పేపర్ ఉంటుంది. డిటిఎఫ్ వచ్చేసి మనకి ఇలాంటి రోల్ అయితే ఉంటుంది. ఈ రోల్ ద్వారా తీసిన ప్రింట్ వచ్చేసి మనం ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మీద ప్రింటింగ్ అవుతుంది. బట్ హార్డ్ సర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో మగ్స్ మీద కానీ, బాటిల్స్ మీద కానీ, అదేవిధంగా ఎండిఎఫ్ ఫ్రేమ్స్ మీద అవ్వదు. ఇది వచ్చి ఓన్లీ ఫ్యాబ్రిక్ యూస్ఫుల్ అవుతుంది. ఈవెన్ బ్యాగ్స్ మీద, జూట్ బ్యాగ్స్, టూట్ బ్యాగ్స్ ఇక్కడ గమనించవచ్చు. మనం ప్రింటింగ్ అయితే చేస్తాం. ఇలాంటి బ్యాగ్స్ మీద కూడా మీరు ఈజీగా ప్రింటింగ్ చేసుకుని ఇలాంటి బ్యాగ్స్ కూడా మనమే సప్లై చేస్తాం. ఈ ప్రింట్ వచ్చేసి మనకి టీషర్ట్స్లో వచ్చి పాలిస్టర్, అది కూడా లైట్ కలర్స్ అయితే ఉండాలి. లైట్ కలర్స్ మీద ఇక్కడ మనం శారీ మీద మనం చేస్తున్నాం. ఇక్కడ శారీ కూడా లైట్ కలర్ కాబట్టి సబ్లిమేషన్ ప్రింట్ జనరల్ జిరాక్స్ తీసిన అంత ఈజీగా మనమైతే ప్రింటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ చూద్దాం, సబ్లిమేషన్ ప్రింట్ శారీ మీద చేసేసాము. మీరు చూడాలనుకుంటే కనుక ఈ విధంగా మనకు ప్రింటింగ్ అవుతుంది. మనకు లైట్ కలర్స్ అయితే కనుక కొంచెం డార్క్ కలర్ ప్రింటింగ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా సబ్లిమేషన్ ప్రింట్ కూడా మనము శారీస్ మీద అయితే మనం అప్లై చేయొచ్చు. ప్రింట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మన డార్క్ కలర్, ఎందుకంటే ఇదంతా పింక్గానే ఉంది కాబట్టి మనకు అంత డెప్త్గా అయితే కనిపించట్లేదు, ఆడికి బాగా కనిపిస్తుంది. మనం డార్క్ కలర్స్ ప్రింటింగ్ చేసుకుంటే కనుక మనకు నీట్గా సెట్ అయిపోతుంది. ఈ విధంగా మీరు సబ్లిమేషన్ ప్రింటింగ్ శారీస్ మీద చేసుకోవచ్చు. డిటిఎఫ్ ప్రింట్ కూడా శారీస్ మీద చేసేసుకోవచ్చు. ప్లస్ మనకు డెమో ఏ విధంగా ఉంటుంది, డెమో ఇప్పుడు మీరు చూసిన విధానంగా డెమో ఉంటుందా అండి. మీకు సెట్టింగ్స్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి, టెంపరేచర్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి, అవన్నీ కూడా ఇన్ డీటెయిల్ ఇచ్చాను. మీరు ఆఫీస్కి రావాల్సిన పని లేదు. మీరు ఎందుకు లాంగ్ నుంచి మీరు రావాలంటే కనీసం 2,000 నుంచి 3,000 రూపాయలు. అదేవిధంగా మీకు వన్ డే టైం అయితే వేస్ట్ అవుతుంది. మీరు ప్రాపర్ ఇక్కడ ప్రాక్టికల్ చూపించాము ఎవ్రీథింగ్. మన వందలాది వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు చూడొచ్చు. చూసిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఆన్లైన్ సపోర్ట్ ఇస్తున్నాం మనము. అదేవిధంగా మీకు అయినప్పటికీ కూడా ఏదైనా డౌట్స్ ఉందంటే ఆ 2,000 రూపాయలు ఫస్ట్ మొదటగా ఖర్చు పెట్టే 2,000-3,000 రూపాయలు తర్వాత పెట్టుకోవచ్చు. మన దగ్గర రావచ్చు, ప్రాక్టికల్గా చూడొచ్చు. వచ్చిన తర్వాత మీరు డెసిషన్ తీసుకునేసి, వచ్చిన తర్వాత మీకు ఈవెన్ డిజైన్స్ కావాలని కూడా కస్టమైజేషన్ చేసుకునేసి మీరు తీసుకెళ్ళిపోవచ్చు. ఈ విధంగా మనకు మిషనరీస్లో వేరేటు. అదే ప్రాబ్లమ్స్ సర్వీస్ ఎలా ఉంటుంది, సర్వీస్ వచ్చేసి మనం లైఫ్ టైం అంటే 3 years ఫ్రీ సర్వీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. వందలాది కాదు వేలాది మిషన్స్ మనం సేల్ చేస్తాం కాబట్టి ఇంటర్నల్గా ఉన్నటువంటి డిస్ప్లేలో ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, అర్త్కి న్యూట్రల్కి కనెక్షన్ రాంగ్ వస్తుంటే ఎలా చేసుకోవాలి, హీటింగ్ రాకపోతే ఎలా చేయాలి, ప్రెజర్ అవ్వకుంటే ఎలా చేయాలి, అదేవిధంగా మనకు కంట్రోలర్ ప్రాబ్లమ్ వస్తే ఎలా చేయాలి, స్పేర్ పార్ట్స్ ఎక్కడ ఉంటాయి, ఎక్కడ దొరుకుతాయి, ఏ కాయిల్కి ఎక్కువ ప్రాబ్లం వస్తుంది, ఏవి రెగ్యులర్గా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటన్నిటి గురించి ఇన్ డీటెయిల్ తెలుసు కాబట్టి మీకు సర్వీస్ కూడా మీకు 3 years అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది కూడా మిషన్ అయితే మీరు మన ఆఫీస్కి తీసుకురావాల్సి ఉంది. మా పర్సన్ మీకు అక్కడికి రావాలనుకున్నా వస్తుంది, బట్ అడిషనల్ ఛార్జెస్ అయితే మనకు అవుతాయి. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ అయితే మీకు ప్రాపర్ థర్మోకోల్ ప్యాకింగ్ అయితే ఉంటుంది. మీరు తీసుకున్న ప్రతి మిషన్ కూడా ప్రాపర్ థర్మోకోల్ ప్యాకింగ్ అయితే ఉంటుంది. ఆంధ్ర తెలంగాణ అయితే మనం వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ ద్వారా పంపిస్తున్నాము. ఇన్ కేసు నాన్ రీచబుల్ లొకేషన్స్ ఏమంటే నవత ఉంది, క్రాంతి ఉంది, విఆర్ఎల్లో పంపిస్తున్నాము. అవుట్ ఆఫ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనము ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి, అదేవిధంగా విఆర్ఎల్లో పంపిస్తున్నాము. అదేవిధంగా మీరు చూసి డీలర్షిప్ గురించి, డీలర్షిప్ మన దగ్గర ఉన్నారా అంటే చాలా మందికి అయితే మనం ఇచ్చాము. మన దగ్గర తీసుకుని వెళ్ళారు కాబట్టి మనకన్నా 3,000 నుంచి 4,000, 5,000, 6,000 రూపాయలు కూడా ఎక్కువ పెట్టి సేల్ చేసుకునే వాళ్ళు చాలామంది మీరు మార్కెట్లో కొంచెం సెర్చ్ చేస్తే తెలుస్తుంది. కాబట్టి మీకు హోల్సేల్ ప్రైస్లో, మీకు డీలర్ ప్రైస్లో మీకు మిషనరీస్ కావాలనుకుంటే ఓన్లీ సొల్యూషన్ వచ్చేసి మెగా సబ్లిమేషన్ హోల్సేల్ అమీర్పేటలో ఉంటుంది. అదేవిధంగా దీంతోపాటు మిషన్స్ సేల్ చేయడం చాలా ఈజీ అండి. మిషన్ సేల్ చేయొచ్చు, బట్ ప్రింట్ సర్వీస్ మీకు కావాలనుకుంటే కనుక, కస్టమైజేషన్ కావాలనుకుంటే కనుక 1 or 2 మెంబర్సే కంప్లీట్ ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి 1 or 2 మెంబర్సే ఉన్నారు. కొంచెం గమనించాలి. ఆ కస్టమైజేషన్కి చాలామంది అంటే కస్టమైజేషన్ తీసుకోవట్లేదు.
కొంతమంది కస్టమైజేషన్ తీసుకున్నారు బయట చేపించేస్తే ఎక్కడ ఇస్తున్నారు, దానికి వారంటీ ఉందా, గ్యారెంటీ ప్రాపర్ ప్రింటింగ్ అవుతుందా లేదా తెలియదు, మీకు ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. సెకండ్ థింగ్ ఏంటంటే కస్టమైజేషన్ కూడా మన గ్రాఫిక్ డిజైనర్స్ మీకు ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ లేకుండా మినిమల్ ఛార్జెస్తో ఆర్ నథింగ్ ఛార్జెస్తో మనమైతే మన గ్రాఫిక్ డిజైనర్స్ మీకు కావాల్సిన డిజైనర్ మనం ప్రింటింగ్ చేస్తున్నాం. మీకు 1 మీటర్ తీసుకోవాలా, 1 షీట్ తీసుకోవాలా, ఎంత అయినా తీసుకోవచ్చు. 1 మీటర్ నుంచి మీరు 100 మీటర్స్ వరకు, ఈవెన్ 500 మీటర్స్ ఆర్డర్ చేసిన వాళ్ళు చాలామంది కస్టమర్స్ ఉన్నారు మన దగ్గర. మీకు ఏ క్వాంటిటీలో కావాలనుకున్నా కూడా మనం ప్రింటింగ్ చేసి అయితే ఇస్తాము. ఇంకా కస్టమర్లు అడిగే క్వశ్చన్స్లో వచ్చేసి మనం టేబుల్ మీద కన్ఫామ్గా ఉండాలని కింద పెట్టుకొని చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. కింద పెట్టుకొని ఏం చేసుకోవచ్చు, టేబుల్ మీద చేసుకోవచ్చు. మీ కంఫర్ట్ని బేస్ చేసుకునేసి మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్కువ ప్రెజర్ ఉండాలి లేదంటే లో ప్రెజర్ ఉండాలంటే ఎంత ఎక్కువ ప్రెజర్ ఉంటే అంత బాగా స్టిక్కింగ్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ప్రెజర్ సరిపోదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూడండి, ఇది ఈజీగా సింగిల్ హ్యాండ్తో ప్రెస్ చేయడానికి, సింగిల్ హ్యాండ్తో ప్రెస్ చేసేంత ఈజీగా ఉండకూడదు. అట్లీస్ట్ 2 హ్యాండ్తో ప్రెస్ చేస్తేనే లాక్ అయ్యే విధంగా ఉంటే ప్రాపర్గా ఈ 2 స్టిక్ అవుతాయి. హీటింగ్ వచ్చేసి మనకి ప్రింట్ మీద పడుతుంది అని స్టిక్కింగ్ అవుతుంది. ఇక్కడ మీరు ఇన్ కేస్ లూజ్ చేస్తారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 2 థ్రెడ్స్ లూజ్ చేస్తాను చూడండి, జస్ట్ హ్యాండ్తో మనం సింగిల్ హ్యాండ్తో అయిపోతుంది ఇది. అలాంటప్పుడు ఎక్కువ ప్రెజర్ పడదు. అప్పుడు మనం ఓపెన్ చేసుకునేసి ఈ విధంగా దీన్ని 2-3 థ్రెడ్స్ టైట్ చేయండి. టైట్ చేసినప్పుడు కొంచెం టైట్ అవుతుంది. ఇది కూడా ఈజీగానే ఉంది. ఈ విధంగా మనం లాక్ అయితే చేసుకోవాలి. కొంచెం ప్రెజర్ అయితే మనం పెట్టే విధంగా ఉండాలి లాక్ అవ్వాలంటే కనుక. ఇంకా అదే నెంబర్ ఆఫ్ వాషెస్ వచ్చేసి మనకు 50 to 60 వాషెస్ అయితే మనమైతే గ్యారంటీ ఇవ్వచ్చు కస్టమర్కి. అది కూడా బేస్డ్ ఆన్ ద వాషబిలిటీ, బేస్డ్ ఆన్ ద వాషింగ్ టైప్. కెమికల్గా బ్రష్ వాష్ చేస్తే ఇమ్మీడియట్గా వెళ్ళిపోతుంది. అదేవిధంగా డైరెక్ట్ ఐరన్ చేయకూడదు. మీరు టెఫ్లాన్ షీట్ లాంటిది కానీ ఏదైనా క్లాత్ పెట్టి మీరు ఐరన్ చేసుకోవచ్చు. అదొకటి మీరు గమనించాలి. ఈ సేఫ్టీ మ్యాట్స్ ఏవైతే ఉన్నాయో మీకు వచ్చేసి ఒక పేరైతే ఇస్తాం, మనము పేరైతే రికమెండ్ చేస్తామో అవి అడిషనల్గా తీసుకోవాలి మీరు. మొదటగా వచ్చేసి మనకు ఈ 2 షీట్స్ అయితే మనకు మిషన్తో పాటే వస్తాయి. ఈ మిషన్స్ ఇవి యాక్చువల్లీ మీరు మిషన్ చూస్తే ఇది 6 years ఓల్డ్ మిషనరీ ఇవి 2 కూడాను. ఓకే, బట్ దీంట్లో ఎటువంటి డిఫరెన్స్ ఏమి ఉండదు. బయట మ్యానిపులేట్ చేస్తున్నారు, ఇవి వచ్చేసి సిలికాన్ ఉన్నాయి, గోల్డ్ ఉన్నాయి, ప్లాటినం ఉన్నాయి అనేసి అదంతా ఏమీ ఉండదు. ఈ 2 జస్ట్ స్పాంజెస్, జస్ట్ కుషనింగ్ కోసమే. అదేవిధంగా వచ్చేసి మనకు ఫస్ట్ ఈ కుషన్స్ ఉంటాయి ఈ విధంగా, తర్వాత టెఫ్లాన్ షీట్ పెట్టాలి, తర్వాత క్లాత్ పెట్టాలి, క్లాత్ మీద మన ప్రింట్ పెట్టాలి, ప్రింట్ పెట్టిన తర్వాత ఇంకో టెఫ్లాన్ వచ్చేసి పైన పెట్టుకోవాలి. మనకి ఈ విధంగా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఎక్కువగా అడిగే క్వశ్చన్ వచ్చేసి మనకు దీని మిషన్ యొక్క వాటేజ్ ఎంత. ఈ వాటేజ్ 1500 to 1800 వాటేజ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 1200 to 1500 వాట్స్ అయితే ఉంటుంది. మీకు ఇంటర్నల్ డీటెయిల్స్ పెద్ద యూజ్ ఏమి ఉండదు. బట్ ఇక్కడ వచ్చేసి మీరు ఈ ప్లగ్ ఏదైతే ఉందో మీకు 16 amp ప్లగ్ ఉండాలి, అదేవిధంగా 16 amp స్విచ్ ఉండాలి. ఈ 2 గమనించాలి. ఈ 2 వచ్చేసి మీకు 16 amp సాకెట్, 16 amp స్విచ్ ఉండాలి, అదైతే గమనించాలి. అదే పవర్ బిల్ ఎంత వస్తుంది, పవర్ బిల్ వచ్చేసి బేసిక్గా ఐరన్ బాక్స్ మీరు అలాగే వాడతారు, అలాగే వాడుకోవచ్చు. కాబట్టి ఎటు పెద్ద డిఫరెన్స్ అయితే ఏమన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 500 రూపీస్ అలా రావచ్చు మంత్లీ మొత్తం బాగా వాడితే. మరి ఓవర్గా వాడితే మేబీ 1000 రూపీస్ వరకు మీకు పవర్ బిల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓవర్గా చాలామంది మార్కెట్లో చాలా అంటే మ్యానిపులేట్ చేసేసి దీనికి 10,000 వస్తుంది, దీనికి 5,000 వస్తుంది చాలామంది చెప్తున్నారు. అవన్నీ కూడా వస్తుంది. మేము రెగ్యులర్గా వాడితేనే మాకు వచ్చేసి ఓవరాల్గా ఇన్ని మిషన్స్ కనీసం 20-25 మిషన్స్ ఉంటాయి మన దగ్గర. అన్నీ వాడితే మనకు వచ్చేసి బిల్లు 7,000 to 8,000 రూపీస్ మనకు బిల్ వస్తుంది. మీరు చూస్తున్నారు కదా రోజుకి వచ్చేసి ఎన్ని మనం శారీస్ చూసారు. కాబట్టి పవర్ బిల్ మరీ అంత ఎక్కువ ఏం రాదు. హీటరే కాబట్టి మీకు జనరల్ ఐరన్ బాక్స్ పైన వస్తుంది. దీంతో కంపేర్ చేసి కొంచెం ఎక్కువ రావచ్చు, అదే మనం చెప్పగలము. ఇంకొక క్వశ్చన్ వచ్చేసి మనకి ఈ ప్రింటర్స్ మీరు పర్చేజ్ చేయాలంటే ఎక్కడ పర్చేజ్ చేయాలి. హిట్ ప్రెస్ మిషన్స్ అయితే మన దగ్గర మన దగ్గర వచ్చి బెస్ట్ ప్రైస్కి దొరుకుతాయి, అవి మీ అందరికీ తెలుసు. ఇలాంటి ప్రింటర్స్ పర్చేజ్ చేయాలనుకున్నా, లేకుంటే ఇలాంటి మాడిఫైడ్ ప్రింటర్స్ మీరు తీసుకోవాలనుకున్నా, అదేవిధంగా 12 inches ప్రింటర్స్ మీరు తీసుకోవాలనుకుంటే ఎక్కడ పర్చేజ్ చేయొచ్చు. ఇలాంటి ప్రింటర్స్ను కూడా మనం 6 ఇంక్ మినిమం ఉండాలి. ఇలాంటి ప్రింటర్స్ను కూడా మనం మాడిఫై అయితే మనం చేసిస్తాము. బయట మార్కెట్లో 80,000, 85,000, 90,000 మీకు ఢిల్లీలో దొరుకుతున్నాయి. ఢిల్లీ నుంచి ఇంటి దగ్గర ఢిల్లీలో వర్క్ అవుతుంది, ఇంటి దగ్గర అయితే 100% వర్క్ అవుతుంది. మీరు ఇన్ కేసు ఇలాంటి వాటి మీద ట్రై చేయాలనుకుంటే కనుక మేము మీకు మీ కళ్ళ ముందే చేసిస్తాం, మీరు తీసుకెళ్ళచ్చు. రిస్క్ అయితే ఉంటుంది, ఎందుకంటే సింగిల్ ఫంక్షన్ వచ్చిన పర్పస్ వచ్చేసి పేపర్ ప్రింటింగ్కి మనం మాడిఫై చేసి ఇస్తున్నాము. 2017 నుంచి చాలా ప్రింటర్స్ అయితే మనం ఇచ్చాము, బట్ రిస్క్ అయితే ఉంటుంది. మీరు ఇన్ కేస్ బడ్జెట్ పెట్టుకోవాలనుకుంటే అలాంటి ప్రింటర్లో వచ్చేసి మీకు 12 inches ఉంటుంది. 12 inches మన దగ్గర అయితే ఉంటాయి, 12 inches తీసుకోవచ్చు. మీకు హెవీ డ్యూటీగా మీకు ఎక్కువ చేయాలనుకుంటే ఇంకా ఈవెన్ 24 inches కూడా మీరు తీసుకోవచ్చు. 24 inches మిషన్ డ్యూయల్ హెడ్, 4 head, 6 head ప్రింటర్స్ కూడా మన దగ్గర అయితే ఉన్నాయి. రీసెంట్గా మనం వచ్చేసి కేరళలో ఇలాంటి హీట్ ప్రెస్ మిషన్స్, డ్యూయల్ స్టేషన్ హీట్ ప్రెస్ మిషన్స్ 2, ఒక బిగ్ సైజ్ 36 and 48 3 and 4 feet మిషన్స్ ఒకటి విత్ కంప్రెసర్ మోడల్ ఇన్స్టలేషన్ చేసాము. డీటీఎఫ్ మిషన్ వచ్చేసి మనం 4 head మిషన్స్ అయితే ఒకటి ఇన్స్టలేషన్ చేస్తాను. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేసేస్తాను. దాంతోపాటు అడిషనల్గా ఈ లాస్ట్ 15 daysలో 2 డీటీఎఫ్ మిషన్స్ అయితే మనం ఇన్స్టలేషన్ చేసాము. ఒకటి వచ్చేసి వైజాగ్లో ఇన్స్టలేషన్ చేసాము, ఇంకొకటి వచ్చేసి నాచారం. దాని వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను, అవి కూడా మీరు చూడొచ్చు. మరెందుకు ఆలస్యం, మీకు సింగిల్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ వచ్చేసి
ఇలాంటి ప్రింటర్స్కి, డీడీ ప్రింటర్స్కి, ప్రింట్ సర్వీస్కి, మిషనరీ సర్వీస్కి మొత్తం వచ్చేసి మెగా సబ్లిమేషన్ ఇస్ ద ఓన్లీ వన్ సొల్యూషన్ ఇన్ అక్రాస్ ఏపీ అండ్ తెలంగాణ. మరింత కలిసి కనిపిస్తున్న నెంబర్ కాలర్ వాట్సాప్ చేయండి. కాల్స్ ఎక్కువ వస్తున్నాయి, వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు డెఫినెట్గా రెస్పాన్స్ అయితే చేస్తాము. కాల్స్ చాలా ఎక్కువైతే వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీరు ఇన్కేస్ ప్రాక్టికల్గా చూడాలంటే ఆఫీస్ వచ్చేసి అమీర్పేటలో ఉంటుంది, రండి, విజిట్ చేయండి, ప్రాక్టికల్ చూడండి, డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.